నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్న సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, చంద్రబాబు గారు ఈ నెల 20 కల్లా ఢిల్లీ వెళ్ళి బీజేపీతో ఈ పొత్తుల సంగతి ఏదో ఒక తుది తీసుకొస్తారు ఒక నిర్ణయాన్ని అని చెప్పి అంటున్నారు. ఇందులో ముఖ్యంగా అయితే ఇది వరకు తెలుగుదేశంలో ఉండి బీజేపీలోకి వెళ్ళిపోయిన సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, సీఎం రమేష్ వీళ్ళ పాత్ర ఏదో ముఖ్యంగా ఉన్నట్లుగా అంటూ ఉన్నారు. అది ఎంతవరకు నిజమో, వాళ్ళే ఏమన్నా నడిపిస్తున్నారు ఈ పొత్తుల విషయంలో? అంటే ఫస్ట్ ఏమిటంటే 20 తేదీ వెళ్ళి పొత్తులు ఖరారు చేసుకొస్తాడు అనేది ఆయన చేతిలో లేదు, చంద్రబాబు గారి చేతిలో లేదు. అమిత్ షా, మోదీ గారు డిసైడ్ చేస్తారు. డిసైడ్ చేసి వాళ్ళు 20వ తేదీ కనుక నిజంగా ఈయనకు అపాయింట్మెంట్ ఇచ్చో ఏదో ఒక తుది దశకు వచ్చేలా మాట్లాడుకుంటే అప్పుడు తుది దశకు వచ్చినట్లు లెక్క. ఓకే. ఇంకా మీరు చెప్పిన ముగ్గురు ఉన్నారే, వెంకటేష్ గారు, రమేష్ గారు, సుజనా చౌదరి గారు, వీళ్ళు ముగ్గురు ఏం చేశారంటే చాలా తెలివిగా చంద్రబాబు తనకే తెలివి ఉందని అనుకుంటాడు, కానీ చంద్రబాబుకు మించిన వాళ్ళు అక్కడ మోదీ, అమిత్ షా అనే విషయము మనందరికీ తెలుసు. చంద్రబాబు కూడా ఈయన ఏం చేశాడంటే చాలా తెలివిగా, వాళ్ళు కూడా తెలివిగా ఏం చేశారంటే బీజేపీ వైపు వెళ్ళారు. తెలుగుదేశం ఎప్పుడైతే గవర్నమెంట్ పడిపోయిందో వాళ్ళకి బోలెడన్ని వ్యాపారాలు కావచ్చు, లేదా రాజకీయంగా సెక్యూరిటీ ఉంటుందని కావచ్చు, కారణాలు ఏవైతేనేమి రూలింగ్ గవర్నమెంట్లో ఉంటే మనకు సేఫ్ అని వాళ్ళు వెళ్ళారు. బీజేపీకి చంద్రబాబు నాయుడు మనుషులు వీళ్ళు అని తెలియకేం కాదు, తెలుసు. తెలిసి కూడా బీజేపీ ఎందుకు కూల్గా ఉందంటే, సరే రానివ్వండి, ఏమిటి మనకు నష్టము, రాజ్యసభ సభ్యులు కదా, రానివ్వండి, వాళ్ళు వచ్చి వాళ్ళు పెద్ద పెద్ద వ్యాపారము, కోట్లు అంటే కోటీశ్వరులు కదా, ఫైనాన్షియల్గా కూడా ఉంటారు. రేపు అంటే వీళ్ళు ముగ్గురు కలిసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ బీజేపీని బలం చేసింది లేదు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ కోసం పోరాడింది లేదు, ఏనాడు కూడా ఇక్కడ పార్టీ బతికించడానికి వీళ్ళు చేసింది కూడా ఏమీ లేదు. ఆ విషయం కూడా వాళ్ళకి బీజేపీ అధిష్టానం తెలుసు. ఇప్పుడు ఏమిటంటే వీళ్ళు ముగ్గురు రోల్, అంటే ముఖ్యంగా సుజనా చౌదరి, సీఎం రమేష్ గారి రోల్ ఏమిటంటే పొత్తులు వీళ్ళకి అవసరం చంద్రబాబు కంటే కూడా ఎక్కువ. ఎందుకంటారా, పొత్తులు ఉండడం వల్ల రేపు బీజేపీ అధికారంలోకి వస్తుందనే గ్యారంటీ ఉంది కాబట్టి దాదాపుగా వీళ్ళు కేంద్ర మంత్రులు అయ్యే అవకాశం బోలెడు ఉంది. ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ రేపో ఉంది కాబట్టి. వీళ్ళ ముందున్న రెండు ఆప్షన్లు ఏమిటి, బీజేపీ అధిష్టానాన్ని నచ్చజెప్పి, అయ్యా మన పార్టీ అక్కడ ఆంధ్రప్రదేశ్లో లేనే లేదు, ఇప్పుడు తెలుగుదేశం జనసేన అలయన్స్ బలంగా ఉంది, వైసీపీని ఢీకొనడానికి సిద్ధంగా ఉంది, కాబట్టి మనం కనుక అలయన్స్లోకి వెళితే మనకు కొన్ని అసెంబ్లీ సీట్లు వస్తాయి, కొన్ని పార్లమెంటు సీట్లు వస్తాయి, మనకు సేఫ్ అనేది వాళ్ళు అక్కడ అధిష్టానానికి నచ్చజెప్పే ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఒకవేళ ఇది కనుక వర్కౌట్ అయితే, బీజేపీ అలయన్స్లోకి రావడం వర్కౌట్ అయితే, వీళ్ళు ముగ్గురు ఏం చేస్తారంటే ఏదో ఒక సేఫ్ సీట్లు ఎంచుకుని పోటీ చేస్తారు. పోటీ చేసి ఒకవేళ గెలిస్తే, వీళ్ళు ముగ్గురు గెలిస్తే, రేపు తెలుగుదేశం అధికారంలోకి వచ్చినా రాకపోయినా అంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ గ్యారంటీగా వస్తుంది కాబట్టి వీళ్లకు అక్కడ బెర్త్ ఒకటి ఉంటుంది, వేకెన్సీ ఉంటుంది. అంటే వీళ్ళు ముగ్గురిని మంత్రులు చేస్తారా, ఒకరిని చేస్తారా, ఇద్దరిని చేస్తారా అనేది తెలియదు, కానీ కేంద్రంలో తెలుగుదేశం అంటే ఈ అలయన్స్లో మంత్రులుగా గట్టిగా పోరాటం చేయగలిగిన పేర్లు అయితే ఇవి. ఒకవేళ ఏ కారణాల వల్లైనా బీజేపీ ఆ అలయన్స్లోకి రాలేదనుకోండి, రాకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే తెలుగుదేశంలోకి ఫిరాయిస్తారు. ఎందుకంటే బీజేపీ అభ్యర్థులుగా వీళ్ళు పోటీ చేస్తే గెలిచే ఛాన్సే లేదు. వీళ్ళకి అసలు ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న 25 ఎంపీ సీట్లలో ఎక్కడా కూడా బీజేపీ ఇండిపెండెంట్గా స్వయం శక్తితో ఒక ఎంపీ సీట్ని గెలుచుకునే అవకాశం లేనే లేదు. అందువల్ల వీళ్ళు ఏం చేస్తారంటే టీడీపీలోకి వచ్చేస్తారు. టీడీపీలోకి వచ్చి ఏదో ఒక సేఫ్ సీటుని ఎంచుకుంటారు. టీడీపీకి కూడా వీళ్ళ అవసరం అంటే వీళ్ళు ముందు నుంచి బీజేపీ కండువా కప్పుకున్నా కూడా టీడీపీ చంద్రబాబు మనుషులే కాబట్టి టీడీపీకి కూడా వీళ్ళ అవసరం. ఎందుకంటే నిధులు సమకూర్చే శక్తి ఉన్నవాళ్ళు వీళ్ళు ముగ్గురు. అందువల్ల చంద్రబాబు ఇప్పుడు ఏం చేస్తున్నాడు, చంద్రబాబు నిజానికి ఇంతకాలం తెలుగుదేశం తరఫున పోరాడింది ఎవరు, జెండా మోసింది ఎవరు, వాళ్ళ పేర్లు పక్కన పెట్టేసి మనం కళ్ళతో చూస్తూ ఉండగానే ఆయన సీట్లన్నీ ఎలా తేలుస్తున్నాడు. వైసీపీలో ఉన్న రఘురామకృష్ణంరాజు అక్కడ ఎంపీ అభ్యర్థి, ఓకేనా. నరసరావుపేటలో ఎవరు, నిన్న మొన్నటిదాకా వైసీపీ ఎంపీగా ఉన్న లావు కృష్ణదేవరాయలు. మనకు స్పష్టంగా కనిపిస్తున్నది ఏమిటి, నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడతారనే టాక్ వస్తూ ఉంది. అదేవిధంగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు ఇక్కడ ఒంగోలులో నిలబడతారు.
ఇలా మన 25 సీట్లలో అలయన్స్ సంగతి పక్కన పెడదాం. తెలుగుదేశానికి వాటాకు వచ్చే సీట్లలోనే ఆల్రెడీ ఒక 4-5 సీట్లు ఈయన వైసీపీ మాజీలకు కేటాయించేశాడు. ఇంకా వాళ్ళ ముగ్గురు వచ్చారనుకోండి, వాళ్ళ ముగ్గురికి ఏదో ఒక చోటు సేఫ్ సీటు. ఎంపీ అంటే దానికి పెద్దగా అక్కడ లోకల్గా బలం ఉండక్కర్లేదు కదా. అసెంబ్లీలో గెలిచే బలం ఉన్న ప్రాంతాలని ఆ ఎంపీ సీట్ల పరిధిలో ఉన్న వాటిని ఎంచుకుంటే మనము ఎంపీ ఈజీగా గెలిచిపోవచ్చు. ఎంపీని అంత సీరియస్గా తీసుకోరు జనం. అంటే ఒక ఉదాహరణకి చిత్తూరు సెగ్మెంట్లో 7 అసెంబ్లీ సీట్లలో మెజారిటీ తెలుగుదేశం గెలిచిందనుకోండి, ఆటోమేటిక్గా అక్కడ తెలుగుదేశం ఎంపీ గెలిచే అవకాశాలు బోలెడు ఉన్నాయి. ఎప్పుడో తప్ప లెక్కలు మారవు. అందుకని వీళ్ళు ముగ్గురు ఏం చేస్తారంటే, వీళ్ళు మళ్ళీ తెలుగుదేశంలోకి వచ్చి తెలుగుదేశంలో పోటీ చేసి రేపు ఒకవేళ తెలుగుదేశం ఇక్కడ అధికారంలోకి వచ్చిందనుకోండి, ఇప్పుడు సమస్య లేదు. కంటిన్యూ అవుతారు. ఎన్డీఏలోకి ఆల్రెడీ వాళ్ళు చేర్చుకుంటారు కాబట్టి సమస్య లేదు. రేపు ఒకవేళ అధికారమే తెలుగుదేశానికి రాలేదనుకోండి, అప్పుడు కూడా బీజేపీకి ఎలాగో తెలుగుదేశం మద్దతు ఇస్తుంది కాబట్టి వీళ్ళు ముగ్గురిని తీసుకుపోయి అక్కడ ఏదో ఒకటి ఎవరో ఒకరికి కేంద్ర మంత్రి ఇస్తారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని ఏమాత్రము ఏ రకంగా ప్రభావితం చేయలేని ఆ ముగ్గురు నాయకులు కరెక్ట్గా వాళ్ళు ఈ సెగ్మెంట్లో నిలబడితే గెలిచి తీరుతారని మనం చెప్పుకోలేని నాయకులు ఇప్పుడు కేంద్రంలో చక్రం తిప్పుతున్నారు. చూడండి రాజకీయాలు ఎలా ఉంటాయి. జెండాలు మోసేవాళ్ళు మోస్తుంటారు, ప్రచారాలు చేసేవాళ్ళు చేస్తుంటారు, కింద మీద పడి కొట్టుకుంటుంటారు, డబ్బులు ఖర్చు పెడుతుంటారు. కానీ కూల్గా ఢిల్లీలో కూర్చొని రాజకీయాలు చేస్తూ ఇప్పుడు బీజేపీ అలయన్స్ కుదిరినా కుదరకపోయినా ఈజీగా లాభం పొందే నాయకుల్లో వీళ్ళు ముగ్గురు ముందు వరుసలో ఉన్నారు. అదృష్టవంతులలా. అది అంటే అదృష్టం అంటే వాళ్ళు మ్యానిపులేట్ చేయగలరు. డబ్బులు అంతా రాజకీయం అంటే ఊరికే జెండా పట్టుకొని అరిస్తే కాదు కదా. జెండా పట్టుకొని అరిసేవాడు జీవితం అంతా అరుస్తూనే ఉంటాడు. కానీ ఏమీ చేయకుండా అటు ఇటు పార్టీలు మారుతూ మ్యానిపులేషన్. ఇప్పుడు నెల్లూరు లేదా నరసరావుపేట లేదా ఒంగోలు అక్కడ తెలుగుదేశం తరఫున పోరాడి 5 ఏళ్ళు ఎన్నో ఇబ్బందులు పడిన వాళ్ళు ఉంటారు కదా. మళ్ళీ వాళ్ళు ఎవ్వరికీ ఎంపీ సీట్ లేదు ఈరోజు. ఖచ్చితంగా వీళ్ళకే ఇస్తారు. అంటే పార్టీకి పనిచేసేవాడు ముఖ్యం కాదు. అవతల పార్టీలో గెలిచి 5 ఏళ్ళు పదవి అనుభవించి ఏదో ప్రపంచాలు వచ్చి టికెట్ ఈరని అనుమానం వస్తే ఇటు దుంకుతారు. అంటే ఇది అందరికీ ఉంటుంది. వైసీపీ వాళ్ళకు కూడా ఉంది. ఇది వైసీపీలో కూడా మీకు చాలా పేర్లు వినిపిస్తున్నాయి కదా. ఇప్పుడు కేసినేని నాని అనే పేరు వినిపిస్తూ ఉంది. ఆయన ఎవరు మొన్నటి వరకు తెలుగుదేశం ఆయనే కదా. కాబట్టి అందరూ ఇదే అన్నీ ఈ తానులో ముక్కలే. ఊరికే రాజకీయాలు స్వచ్ఛంగా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి అంటూ ఉంటారు. కానీ పై నుంచి కింది వరకు ఇదే గేమే నడిచేది. ఓకే. అయితే ఈయన కూడా ఏం చేస్తారు సార్ మరి రఘురామకృష్ణంరాజు గారు? ఆయన బీజేపీతోనూ మంచి సంబంధాలు ఉంటారు, టీడీపీతో మంచి సంబంధాలు. బీజేపీ వాళ్ళు అలయన్స్ లేకొస్తే బీజేపీ అభ్యర్థి కావచ్చు. తెలుగుదేశం అలయన్స్లో నుంచి లేదనుకోండి, ఇప్పుడు మనకు యాజ్ ఆన్ టుడే ఆయనే తెలుగుదేశము లేదా బీజేపీ అభ్యర్థి అనే క్లారిటీ ఉంది కదా ఆ నరసాపురంలో. ఇంకేముంది, సమస్య ఏముంది? కాబట్టి ఆయన 5 ఏళ్ళు అసంతృప్త ఎంపీగా ఉండి ఎలాగో నెట్టుకొచ్చాడు. ఇప్పుడేమో ఇలా వచ్చాడు. వీళ్ళే ఆ పార్టీలో ఉంటారు, ఈ పార్టీలో ఉంటారు, అన్ని పార్టీల్లో వీళ్ళే ఉంటారు. ఇటు జంపింగ్ పరంగా కూడా స్ట్రాంగ్, అన్ని జంపింగ్సే కదా. బీజేపీ కూడా ఏమిటంటే అంటే చంద్రబాబు నాయుడు తన అవసరం కొద్దీ గేమ్ ఆడుతున్నాడు. బీజేపీ కూడా అవసరం కొద్దీ గేమ్ ఆడుతాం. ఆహ్వానిస్తున్నారని వాళ్ళు కూడా. చంద్రబాబు నాయుడికి తెలియని సత్యమేమీ కాదు. ఎందుకంటే బీజేపీ ఏ రాష్ట్రాల్లో అయితే ప్రభావితం చూపుతుందో ఆ రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలను తినేస్తుంది. తినేయడానికి ట్రై అయినా చేస్తుంది, గట్టిగా ప్రయత్నిస్తుంది. బీహార్లో అతను నితీష్ కుమార్ తట్టుకున్నాడు అంటే ఆయన కూడా తినేసేదానికి వచ్చింది కదా. అతను కూడా క్యూయో మొర్రో అన్నాడు కదా, బీజేపీ మామూలు కాదు. ఎలాగో తట్టుకొని ఆయన మళ్ళీ బీజేపీతోనే ఉండి అధికారంలో వచ్చాడు, మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. ఇలా ఎన్ని మహారాష్ట్రలో అదే జరిగింది, మధ్యప్రదేశ్లో గతంలో జరిగింది, ఎన్ని రాష్ట్రాల్లో జరగలేదు. కాబట్టి తెలుగుదేశాన్ని బీజేపీ అనే కబంధ హస్తం తినేస్తుంది అనే క్లారిటీ చంద్రబాబుకు లేకుండా ఏం పోలేదు. కానీ ఇప్పుడు తన అవసరార్థం బీజేపీ ఉంటే మనకు ఉండే బలం వేరు, బీజేపీ వాళ్ళు ఉంటే మనకు మోరల్గా కేంద్రంలో స్ట్రెంగ్త్ ఉంటుంది అనే ఒక అవసరార్థము ఈయన గేమ్ ఆడుతున్నాడు. సరే, చంద్రబాబు అంతటోడు ఏదో మన దగ్గరికి వచ్చాడు కదా, కుయ్యో ముర్రో అని అరుస్తున్నాడు, చూద్దాము. ఎంత జగన్ గ్రాఫ్ పడిపోయింది అని అంటున్నారు. ఏమాత్రం పడిపోయిందో వాళ్ళకు కూడా తెలియదు. చూద్దాము, కాసేపు ఆడదాము, గేమ్ ఆడదాము. వీలైతే అలయన్స్లోకి పోయి మన గొంతెమ్మ కోరికలన్నీ కోరదాము తెచ్చినట్లు. ఇంకో విషయం ఏమిటంటే, నిన్న ఎప్పుడో విష్ణువర్ధన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర నాయకుడు ఆయన ఏమన్నా అంటే, మా బీజేపీ వాళ్ళే సీఎం కావాలా, ఎవరో సీఎం అయ్యేదానికి మేమెందుకు అన్నాడు ఆయన.
అంటే ఊరికే ఆయన ఏమో అంత రాజకీయ పరిజ్ఞానం లేకుండా ఏదో ఒకటి మాట్లాడతాడని అనుకోను. అంటే బీజేపీ వాళ్ళు ఎలా అవుతారు ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో? తలకిందులు తపస్సు చేసినా కాలేరు. అంటే రేపొద్దున అలయన్స్లోకి వచ్చి ఈ జనసేన వాళ్ళు వీళ్ళు ఏదో ఎడ్జ్లో గవర్నమెంట్ వచ్చిందనుకోండి, ఎడ్జ్లో గవర్నమెంట్ వచ్చినప్పుడు బీజేపీ వాళ్ళు ఏదోగా పాచికలు విసిరేసి ఆ గవర్నమెంట్ని కూల్దోసి మమ్మల్ని లేకుండా జనసేన వాళ్ళు ముఖ్యమంత్రిని చేస్తే తప్ప మేము గవర్నమెంట్ని బతికించము అని ఒక షరతు పెడితే కూడా మేమేం ఆశ్చర్యపోనక్కడ. రాజకీయాల్లో ఏమైనా జరుగుతాయి, ఇది జరుగుతుంది ఇది జరగదు అనడానికి లేదు, ఏమైనా జరుగుతాయి. కాబట్టి చంద్రబాబు కూడా ఏమిటంటే అంత అమాయకంగా ఏమీ లేదు. అంటే రాజకీయాల్లో అమాయకంగా ఎవరు ఉండరు, తెలివితేటలతోనే ఉంటారు. ఒక్కొక్కసారి వాళ్ళకి ఎదురయ్యేటివి వాళ్ళు ఊహించలే. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఉదాహరణకు తీసుకుంటే ఆయన రాజు పాత్రలు తన కెరీర్లో ఒక 50 పాత్రలు వేసి ఉంటారు. అంటే జానపద సినిమాల్లో ఆయన హీరో. అనేక సినిమాల్లో ఆయన మీద కుట్రలు చేసేది ఎవరు? సొంత మేనమామో లేక సైన్యాధ్యక్షుడో ఇలా కుట్రలు చేస్తే ఆ కుట్రలు కనుక్కొని విచ్ఛేదించి ఆయన చివరికి విజేతగా ఉండి హీరో శుభం కార్డు పడుతుంది. మరి అన్ని సినిమాల్లో యాక్ట్ చేసి అంత జ్ఞానం ఉన్న ఎన్టీఆర్ కూడా 2 సార్లు తిరుగుబాటుకు గురయ్యాడు. ఎలా ఇద్దరూ కూడా ఎవరు? ఒక ఆయన నాదెండ్ల భాస్కర్రావు, ఆయనతో పాటు పార్టీ పెట్టినప్పుడు పాల్గొని ఆయనతో పాటు రాష్ట్రమంతా తిరిగి పార్టీ నిర్మాణానికి కృషి చేసిన వ్యక్తి, తన పక్కనుండే వ్యక్తే. ఇప్పుడు కుట్ర మన కుట్ర అనకూడదు, అది ఆ రోజుల్లో వాళ్ళు ఇది ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం అని కూడా అనొచ్చు. మనం ఏది కుట్ర ఏది ప్రజాస్వామ్య పరిరక్షణ అనేదాన్ని కరెక్ట్గా ఆ రోజు ఉన్న సిచ్యువేషన్స్లో డిఫైన్ చేయలేము. ఎవరి వాదన వాళ్ళకు ఉంటుంది. ఎన్టీఆర్ గారు సరిగా పాలించలేదు కాబట్టి నేను తిరుగుబాటు చేయాల్సి వచ్చిందని భాస్కర్రావు గారు అన్నారు కూడా. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే అంటారు, ఆయన పార్టీని నాశనం చేస్తున్నాడు కాబట్టి నేను పార్టీని తీసుకోవాల్సి వచ్చింది అని. మరి ఏమైతే 2 సంఘటనల్లో కూడా ఎన్టీఆర్ కనుక్కోలేదు కదా జరిగింది, కుట్ర జరుగుతూ ఉందనే విషయం. అట్లా చంద్రబాబు కూడా చాలా విషయాలు కనుక్కోలేడు. ఎంత తెలివైన వాడైనా చాలా విషయాలు కనుక్కోలేడు. బీజేపీ తనను తినేస్తుంది అనేది ఉదాహరణలతో సహా ఆయనకు తెలిసినా కూడా ఆయన ఇప్పుడు బీజేపీ దగ్గరికే పోతాడు. పోయినసారి బీజేపీ గెలుస్తూ ఉంది, దాని జోలికి ఎందుకు పోతావు స్వామి అని ఎవరు చెప్పినా కూడా వినలేదు ఆయన. బీజేపీ ఎలా ఉంటే మనకేమీ రాష్ట్రంలో దానికి ఏం లేదు కదా, మన యుద్ధం వైసీపీతో కానీ బీజేపీతో కాదని ఆయన ఎప్పుడైనా విన్నాడా? వినలేదు. ఎందుకంటే తెలియదు, వాళ్ళకు కూడా తెలియదు. ఒక్కోసారి ఎదురొచ్చే పరిస్థితులు ఎలా ఉంటాయో రాజకీయాల్లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. సో అలా మొత్తానికి ఈ బీజేపీతో పొత్తు అనేది అసలు కనీ విని ఎరగని రాజకీయం. రెండు మూడు రోజులు తేలిపోతుందిగా వాళ్ళ షరతులు ఏమిటి, వాళ్ళ కోరికలు ఏమిటి అన్నీ కూడా. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ రాజకీయం ప్రస్తుతం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అయితే. అసలు ఏంటిది అప్పుల్లో ఉంది, ఇన్ని అప్పులు, లో బడ్జెట్ ఏమో ఇంత లేని రాష్ట్రం అంటూ ఉంటే దాని గురించి ఏమో 4-5 పార్టీలు కొట్టుకుంటున్నాయి మళ్ళీ ఆ రాష్ట్రం గురించి. ఏమవుతుంది? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.